హలో గైస్ మన గిరిజనులు ఇష్టంగా తినే ఈ కూర ఏంటో తెలియాలంటే వీడియో చివరి వరకు చూసేయండి. హలో గైస్ అందరికీ గుడ్ మార్నింగ్. చూడండి గైస్, నేను మా ఇద్దరు తమ్ముడు వాళ్ళు అయితే కలిసి 2 కత్తులు ఓ గుణపం పట్టుకొని మేమైతే బొడ్డెం పురుగు వేటకెళ్తున్నాం. దాన్ని అయితే ఏ విధంగా తీసి వండుకొని తింటామన్నది మీరు చివరి వరకు చూడండి. చూడండి గైస్, కొండ ఎక్కిన వెంటనే మనమైతే ఇలాంటి ఈత దుబ్బు మొక్కల్ని చూసుకోవాలి. అందులో ఏ మొక్క దగ్గర తిని ఉందో మనకు ఎలా తెలుస్తుందంటే, పురుగున్న మొక్క అయితే చనిపోయి ఉంటుంది. అందులో అయితే మనం ఎతికేసి చూడండి ఈ విధంగా తవ్వుకోవాలి. చుట్టుపక్కల ఉన్న ముళ్ళు మొత్తం నరికేసుకోవాలి. గుచ్చుకుంటే మనకు చాలా విషం ఉంటుంది. చూడండి లోపల అడుగు భాగంలో ఎలాగైతే ఈ విధంగా ఉంటుంది. అందులో నుంచి మా తమ్ముడైతే ఒక పురుగుని తీస్తున్నాడు. చూడండి. చూడండి మీకైతే దగ్గర నుంచి చూపిస్తాను. చూడండి దీన్నే బొడ్డెం పురుగు అంటారు. మన పూర్వీకులు చాలా ఇష్టంగా తింటారు దీన్ని. అందుకే మేము కూడా చాలా ఇష్టంగా తింటాం. చూడండి బతికున్న పురుగు అయితే బతికున్న మొక్కనైతే చూడండి ఏ విధంగా లోపల ఉన్న గుజ్జు మొత్తం తినేసి బాగా బలిసింది. మాకైతే ఇన్ని పురుగులే దొరికాయి. దీన్ని అయితే మనం చక్కగా కడిగేసుకున్నాం. ఒక బౌల్‌లో పెట్టి అయితే నీట్‌గా కడిగేసుకున్నాం. బురదలో అవన్నీ అంటుకొని ఉంటాయి. కడిగిన వెంటనే చూడండి ఉల్లిపాయలు, టమాటాలు, ఎల్లుల్లి అయితే కోసాం. దీన్ని కోసిన వెంటనే వేటకు నుంచి తీసుకొచ్చిన బొడ్డెం పురుగునైతే ఈ విధంగా పొయ్యిలో కలిపి పొయ్యిలో అయితే పెట్టి చాలాసేపు ఉడికించేసాను. ఉడికించిన తర్వాత అయితే కూర రెడీ అయిపోయింది. ఇది తినేసి ఎలా ఉందో మీకైతే చెప్తాను. ఓకే. కూర అయితే చాలా బాగుంది. చాలా టేస్టీగా ఉంది. సూపర్‌గా ఉంది. ఇదైతే హెల్త్‌కి చాలా మంచిది. మన పూర్వీకుల నుంచి ఇది తినే అలవాటు ఉంది. ఆచారం ఉంది. మేము కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ థాంక్ యూ సో మచ్ గైస్.